అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అలానే గోల్డ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వర్మ గారు. హలో వర్మ గారు. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సో వర్మ గారు, మనం చూసుకున్నట్లయితే నిన్న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఇంత వేగంగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ ఈవినింగ్ పడిపోవడానికి కారణాలు ఏమంటారు? యాక్చువల్గా మనం నిన్న పొద్దున డిస్కస్ చేసినట్లుగానే అనిల్ కుమార్ గారు చెప్పినట్లుగానే ఒక స్టేజ్లో స్టాక్ మార్కెట్ విపరీతమైన పరుగులు తీసిందండి. రికార్డ్ హైకి అంటే రెండు ఇండెక్స్లు కూడా, సెన్సెక్స్ ఇటు నిఫ్టీ కూడా రికార్డ్ హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాప్ అయినాయి. ఒకసారి డ్రాప్ అవుతూ లాస్ట్కి వచ్చి మొత్తం మీద ఒక ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ముగిసినాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే కనుక నిఫ్టీ ఒక స్టేజ్లో 25,000 మార్క్ ఏదైతే నిన్న మనం అనుకున్నాం ఆ మార్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. 24,999 వరకు వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయింది. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఫ్లాట్గానే క్లోజ్ అయింది నిన్న మార్కెట్స్. సెన్సెక్స్ జస్ట్ 23 పాయింట్లు ప్రాఫిట్లోకి వెళ్ళింది. 81,355 దగ్గర క్లోజ్ అయిందండి. అదేవిధంగా నిఫ్టీ కూడా 25,000 మార్కుకి ఒక్క దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు ముందుకెళ్ళి వెనక్కి డౌన్ అయిపోయింది. డౌన్ అయ్యి సాయంత్రం అయ్యేటప్పటికి 24,836 పాయింట్ల వద్ద క్లోజ్ అయిందండి. అంటే కేవలం ఒక్క పాయింట్, మొన్నటితో పోల్చుకుంటే ఒక్క పాయింట్ హైలోకి వెళ్ళి క్లోజ్ అయిందన్నమాట. ఇక సెన్సెక్స్లో 30 షేర్లలో 17 షేర్లు ప్రాఫిట్స్లోకి వెళ్ళినాయండి, 13 షేర్లు లాస్లోకి వెళ్ళినాయి. అలాగే నిఫ్టీలో 25 స్టాక్స్ పెరిగినాయి, 25 స్టాక్స్ లాస్లోకి వెళ్ళినాయండి. సో నిన్న ఒక్కసారే ఇట్లా స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళడం మళ్ళీ అలా డౌన్ అయిపోవడం, ఈ సాయంత్రం అయ్యేటప్పటికి అంటే నష్టాల్లోకి వెళ్ళలేదు కానీ ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం, ఎందుకయింది ఇట్లా ఒకసారి రైజ్ అయ్యి మళ్ళీ వెంటనే ఎందుకు క్లోజ్ అయింది, ఈ మధ్యలో ఏం జరిగి ఉండొచ్చు, మార్కెట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇండెక్స్లు ఇంత ర్యాపిడ్గా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటన్నది మన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారితో డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న సెన్సెక్స్ నిఫ్టీ చూస్తే మనకి ఆల్ టైమ్ హై రీచ్ అయ్యి సాయంత్రం అయ్యేసరికి అది పడిపోయింది కదా, ఫ్లాట్గా వెళ్ళిపోయింది కదా, అసలు రీజన్స్ ఏంటంటారు? ఒకటి ఏంటండి, దిస్ ఈజ్ అ బిగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ నంబర్ 25,000 ఉంది. దాని దగ్గరలో వచ్చింది, జస్ట్ లెస్ దాన్ 1 పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇంకో వైపు నుంచి జరుగుతుంది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. సో మనం చూస్తే నేను చాలా స్టాక్స్లో మార్కెట్స్ ఎప్పుడైతే పెరిగాయో క్లోజ్ టు 150 పాయింట్స్ నిన్న పెరిగిందో, ఆ పెరిగినప్పుడు చాలా కౌంటర్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో అందుకోసమే మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఇవాళ కూడా మోర్ ఆర్ లెస్ నెగిటివ్గా స్టార్ట్ అవ్వచ్చు మార్కెట్. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో నెక్స్ట్ ఫ్యూ డేస్లో మాత్రం మార్కెట్ విల్ హిట్ 25,000. అది క్రాస్ అయిందంటే మాత్రం ఈవెన్ ఇట్ విల్ నాట్ స్టాప్ ఎట్ 25,000, ముందుకు వెళ్ళచ్చు. సో ఆ సైకలాజికల్ బ్యారియర్కి యూజువల్లీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫిగర్ వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ అనమాట, అంత ఈజీగా క్రాస్ అవ్వదు. బికాస్ అందరూ అది వచ్చినప్పుడల్లా చాలామంది ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? ఇన్వెస్టర్స్ ఏంటంటే చూడాల్సింది ఏంటంటే వొలటిలిటీ చూసుకోవాలి. వాళ్ళ స్టాక్స్ ఏవైతే వాళ్ళ షార్ట్ లిస్ట్ చేసుకున్నారో వాటిని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. అంటే లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయా, ఎక్కడున్నాయి, లాస్ట్ 200 డేస్ కానీ ఆర్ 100 డేస్ డిఎంఏ చూసుకొని దాన్ని బట్టి ఎంటర్ అవుతే బెటర్ అనమాట. రాదర్ దాన్ ఈ టైంలో అంటే అన్ని రకాల స్టాక్స్ అంటే రీసెర్చ్ లేకుండా ఎవరో చెప్పారని మాత్రం ఎంటర్ కాకపోవడం చాలా మంచిది. బికాజ్ అన్ని స్టాక్స్ ఇట్లాంటి టైంలో పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్లో ఎస్బీఐ హై టైం రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాంకులు హెచ్డిఎఫ్సి లాంటివి కొంచెం లోలో ఉన్నాయి. ఎందుకంటారు? రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ గోయింగ్ త్రూ అంటే టర్బులెంట్ ఉంది నిఫ్టీ బ్యాంక్ మొత్తము సెక్టర్. నిన్న ఈవెన్ ఇవాళ కూడా మోర్ ఆర్ లెస్ అలా ఉండొచ్చు. కానీ ఒకసారి పాజిటివ్ సెంటిమెంట్ చూస్తే మాత్రం అన్ని బ్యాంకింగ్ వెదర్ ఎస్బీఐ, నిన్న చెప్పాను ఆల్రెడీ, ఎస్బీఐ, ఐడిబిఐ బ్యాంక్ నిన్న కుడ్ డూ వెల్ అని చెప్పాను. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇవాళ కూడా ఆల్ ఈవెన్ హెచ్డిఎఫ్సి ఏవైతే అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయో వాటికి కూడా పికప్ అయ్యే అవకాశం ఉందండి. స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్కి ఏ సెక్టర్ బాగుంటుంది అంటారు ఈరోజు?
ఈరోజు స్మాల్ క్యాప్లో వచ్చేసి ఒకటి రూపా ఒకటి, ఓకే. అండ్ ఆల్సో మన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఒకటి, ఎన్బిసిసి ఒకటి చాలా బాగుందండి. లాస్ట్ 1 year నుంచి ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ స్టాక్ అండ్ ఇట్ హాస్ గాట్ వండర్ఫుల్ ఆర్డర్ అండ్ అది ఇంకా కొంచెం స్కోప్ ఉంది. అలాగే రైల్టెల్ ఒకటి, రైల్ స్టాక్, ఇది కరెంట్లీ 509 అట్లా 510 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్కోప్ 550 560 వరకు ఉంది. అలాగే డిసిడబ్ల్యూ ఒకటి 69 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. స్కోప్ టు 85 వరకు ఉంది. అలాగే రైట్స్, ఇది అనదర్ రైల్ స్టాక్ 762 ఉంది, 850 వరకు స్కోప్ ఉంది. మళ్ళీ ఇంకా కొన్ని పాజిటివ్ అవకాశాలు ఉన్నాయి కొన్ని స్మాల్ క్యాప్స్. కేఈఐ ఇండస్ట్రీస్ ఒకటి, మళ్ళీ డేటా ప్యాటర్న్స్ ఒకటి మంచి రిజల్ట్స్ వచ్చింది. అండ్ ఇంకోటి మొన్న చెప్పాను లార్జ్ క్యాప్ స్టాక్ డాక్టర్ రెడ్డిస్ ఈజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కాకుండా ఇప్పుడు ఒకటి వాళ్ళ యూరోపియన్ డ్రగ్ ఏదైతుందో దానికి పర్మిషన్ వచ్చిందనమాట. సో ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ డాక్టర్ రెడ్డిస్ అండి. అండ్ ఆల్సో చాలా రోజుల నుంచి లాగింగ్ అవుతున్న అదానీ విల్మార్ కానీ ఇట్స్ గుడ్ టైమ్ టు బై బికాజ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, రిస్క్ రివార్డ్ రేషియో తక్కువ ఉంది. సో బెటర్ ఉంది కాబట్టి వీ కెన్ ఎంటర్ ఇన్ టు అదానీ విల్మార్ ఒకటి. ఇంకొకటి లాస్ట్ డిఎల్ఎఫ్, ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ టైమ్ టు ఎంటర్. ఎన్బిసిసి స్టాక్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎన్బిసిసి వచ్చేసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఈపీసీ అవన్నీ కాంట్రాక్ట్స్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండ్ బిడ్స్ ఫర్ అన్ని పబ్లిక్ సెక్టర్లో అన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో బిడ్డింగ్ చేస్తూ ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ ప్రాఫిటబుల్ అండ్ లాస్ట్ 1 yearలో నియర్లీ 300% గ్రోత్ వచ్చింది ఈ స్టాక్లో. అండ్ ఈవెన్ ఎస్టర్డే ఆల్సో దాని ఏమంటారు వన్ ఆఫ్ ద బిగ్ 400 crores ప్లస్ ఆర్డర్ ఒకటి బ్యాక్ చేసింది. అండ్ రిజల్ట్స్ ఆల్సో గుడ్ అండ్ అవుట్లుక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. దట్స్ వై ఎన్బిసిసి ఈజ్ ఏ గుడ్ టైమ్ టు బై అండి. ఓకే, రూపా థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనం ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి చూసాం కదా, అలానే హైదరాబాద్లో గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనం వర్మ గారితో డిస్కస్ చేసి చెప్తాం. మొన్న చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ కొంచెం తగ్గాయని చెప్పుకోవచ్చు అండ్ నిన్నటితో పోలిస్తే కొంచెం పెరిగాయి. సో ఎందుకంటారు, రీజన్స్ ఏంటి? అండ్ హైదరాబాద్లో ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అది నిన్న మనం డిస్కస్ చేసినట్లుగానే గోల్డ్ మా జిఎస్టీ పెంచుతుంది గవర్నమెంట్ అన్న ఇదితోటి కొద్దిగా పెరిగినాయండి. అదేవిధంగా చూసుకుంటే నిన్న పెరిగింది కానీ తర్వాత ఫ్లాట్గానే ఉందండి. గోల్డ్ రేట్లో పెద్దగా చేంజ్ ఏమీ లేదు. నిన్నటి రేట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నది. సేమ్ అదేవిధంగా వెండి విషయానికి వస్తే కూడా వెండి కూడా రేటు అక్కడే యాస్టీజ్గా ఉంది. కొద్దిగా ఒక 100 రూపాయలు చేంజ్, పెద్ద చేంజ్ ఏమి రాలేదు. యాక్చువల్గా బంగారం రేట్లు పెరుగుతాయి అనుకున్నాం కానీ అంత ర్యాపిడ్గా అయితే ఈ రోజుకే మారలేదు. భవిష్యత్తులో బంగారం రేట్లు మారడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. నిన్న మనం అనుకున్నట్టుగా ఎక్కువ పెరగడానికంటే ఒక్కొక్క రోజుకి పెరిగే ఛాన్స్ ఉందండి. నిన్న పెరుగుతుందని అనుకున్నాం కానీ అంటే నిన్న పెరిగింది దాన్ని కంటిన్యూ అవ్వలేదు, అది అట్లాగా స్టేబుల్గా ఉండిపోయింది. సో గోల్డ్లో 100 రూపీస్ చేంజ్ వచ్చింది, దీంట్లో కూడా 100 రూపీస్, సిల్వర్లో కూడా 100 రూపీస్ చేంజ్ వచ్చిందండి. సో ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ చూసుకుంటే కనుక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రామ్స్కి 63,410 రూపాయల దగ్గర ఉందండి. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రామ్స్కి 69,170 రూపాయల దగ్గర ఉందండి. అలాగే ఢిల్లీలో తీసుకుంటే కనుక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 63,500 దగ్గర ఉందండి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 69,320 రూపాయల దగ్గర ఉందండి. ఇక వెండి విషయానికి వస్తే కనుక వెండి కూడా 100 రూపాయలే పెరిగింది కిలోకి. ఈ హైదరాబాద్లో వచ్చి 89,600 రూపాయల దగ్గర స్టేబుల్గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో వచ్చి 85,100 రూపాయల దగ్గరగా ఉందండి. సో గోల్డ్లో క్రమేపీ పెరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎక్స్పర్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో గోల్డ్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఏదైనా గోల్డ్ బై చేసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఏదైనా ఈవెంట్స్ ఉండి మ్యారేజ్ లాంటివి ఉంటే కనుక కొనుక్కోవడానికి ఇది రైట్ టైం అని అంటున్నారు. ఎందుకంటే వచ్చే నెల పై వచ్చే నెలలో పండగ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి గోల్డ్ రేట్స్ పెరగచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న సూచన అండి. అలాగే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే అనిల్ కుమార్ గారు చెప్పినవి అన్నీ ఉన్నారు. మీరు జాగ్రత్తగా చూసుకుని అన్నిటిని మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని కూడా ఒకసారి సలహా తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు చెప్పిన గోల్డ్ రేట్స్ కూడా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఉన్న గోల్డ్ రేట్స్
ఇవి సాయంత్రం వరకు మారుతూ ఉండొచ్చు, ర్యాపిడ్గా చేంజెస్ కూడా ఉండొచ్చు. అలాగే మీ ప్రాంతాలను బట్టి కూడా గోల్డ్ రేట్స్ మారుతుంటాయి, ట్యాక్సేషన్ కూడా మారుతుంటుంది. సో గోల్డ్ కొనుక్కోవాలనుకునే ముందు గోల్డ్ రేట్స్ ఒకసారి పరిశీలించి మీకు అనుకూలంగా ఉన్న దగ్గర గోల్డ్ కొనుక్కోవాల్సిందిగా ఆర్టీవీ చెప్తుందండి. ఓకే వర్మ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన మార్కెట్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.